సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరు అలా ఉన్నారండి, నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు కూడా నేను ముందుకి ఒకసారి కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఈ రోజు నుంచి వీడియోస్ ఎలా అంటే నా డైలీ బ్లాగ్స్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో నా హోల్ డే నేను ఏం చేస్తున్నాను, లైక్ ఏ టైంకి నేను ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ నేను ఏం చేస్తాను అనేది నేను ఈ రోజు వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్. సో నేనైతే ఇంక రెడీ అయిపోతున్నాను. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంక ఫాస్ట్గా పరిగెట్టాల్సి ఉంటుంది. ముందంటే స్కూటీ ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయేదాన్ని, బట్ ఇప్పుడు స్కూటీ కూడా లేదు కాబట్టి ఎదర్ వాకింగ్ ఆర్ ఆటో, ఈ రెండిట్లో అయితే మనం దాని మీద ఇప్పుడు పరిగెట్టాల్సి ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ చాలా టైం క్రాస్ అయిపోయింది. అదే అవసరానికి క్లిప్పులు కనిపించవు, నార్మల్ టైంలో క్లిప్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. మనకు కావాల్సిన క్లిప్పులు, స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవేవి కనిపించవు. వద్దంటే మాత్రం మన ముందే కనిపిస్తాయి. సాధారణంగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయను, బట్ ఈరోజు ఏంటో కానీ మార్నింగ్ నుంచి కడుపులో అలకలు బాగా పరిగెడుతున్నాయి అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో వెళ్ళి చూస్తే దోశ ఉందన్నమాట. సో దోశలు 2 to 3 దోశస్ వేసుకొని మొత్తానికి అదైతే నేను తినేసాను. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9 క్రాస్ అయిపోయింది. ఎప్పుడు సాధారణంగా అసలు బ్రేక్ఫాస్ట్ తిన్నాను మార్నింగ్, బట్ ఈరోజు ఎందుకో చాలా ఆకలిస్తుంది అనమాట. సో మొత్తానికి నా దోశలు నేను బాగా రాయించేస్తున్నాను. యాక్చువల్లీ డైలీ నేను ఈ పాటికి బయటకు వెళ్ళిపోతాను, బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. లెగడం కూడా బాగా లేట్ అయింది యాక్చువల్లీ ఈరోజు, అందుకనే వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడు ఫాస్ట్గా తినేసి పరిగెట్టాల్సిందే. నార్మల్ రెగ్యులర్ బేస్కి నేను ఎక్కువగా ఏమీ యూజ్ చేయను అనమాట. జస్ట్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ లిప్ బామ్, అంతకుమించి నేనైతే ఏమీ వాడను. అండ్ దట్టు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇంకా అసలు ఏమీ వాడాలనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ చలిగా ఉంటుంది. కాకపోతే స్కిన్ మొత్తం డ్రై అయిపోయి పగిలిపోయి ఉంటుంది అనమాట. సో ఆ రీజన్కే ఇది లిప్ బామ్. లిప్స్ అయితే మరీ దారుణం, చాలా డ్రై అయిపోతున్నాయి. నార్మల్గానే డ్రై అయిపోతుంది, ఇంక దీనివల్ల ఇంకా డ్రై అయిపోతుంది. ఎన్ని కొన్నా సరే సరిపోవు ఇంక వింటర్ సీజన్లో, అలాగ ఉంటుంది అనమాట. సో డన్. నేనైతే ఇంక ఈ స్టెప్స్ ఇంకేం మార్చను. రెడీ టు మూవ్ అనమాట. ఇంక తాళం వేసుకొని నీట్గా పరిగెట్టాల్సిందే, టైం అయిపోయింది. సో పరిగెట్టాలి. సో నేనైతే రెడీ, ఇంకా మనం తాళం వేసుకొని ఇంకా పరిగెట్టాల్సిందే. సో టైం అయితే అయిపోయింది. సో ఇంకైతే మనం పరిగెట్టాల్సి ఉంటుంది. పరిగెట్టాలి. సమయానికి నాకు కీస్ కూడా దొరకట్లేదు చూడండి. హౌస్ కీస్ ఎక్కడ పెట్టేసాను ఇప్పుడు తెలియట్లే. కీస్ దొరకట్లా ఇప్పుడు. అదేంటో నాకే అన్ని ఇలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడు బ్యాగ్లో పెడతాను, బట్ ఈసారి ఎక్కడ పెట్టినా హౌస్ కీస్ కూడా కనిపించట్లేదు నాకు. అయ్యో నా కీస్ ఎక్కడ ఉన్నాయి. బయట పెట్టేసాను. ఎట్లా కీస్ అయితే దొరికి సో లాక్ చేసుకొని నేనైతే స్టార్ట్ అవుతున్నాను. సో స్కూటీ లేదు కాబట్టి నేనైతే ఎన్జిఎస్ కాలనీ దగ్గర రీచ్ అయ్యాను. యాక్చువల్లీ నేను హైవే మీద నుంచి వెళ్దాం అనేసి వెళ్ళాను, బట్ నాకు మధ్యలోని పెదనాన్ని కనిపిస్తే సో నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తారు. సో నేనైతే కీస్ యాక్చువల్లీ షాప్ కీస్ అక్క దగ్గర ఉండిపోయి సో అవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే నేనైతే వెళ్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా ఎస్ఎస్ ఫంక్షనల్ ఆపోజిట్ లైన్లోని. నేనైతే ఎస్ఎస్ ఫంక్షనల్ ఆపోజిట్ లైన్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. చాలా రోజులు క్యాబ్ రావడం వల్ల నడలేకపోతున్నాను. చాలా డేస్ బండి అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు బండి లేదని నడుచుకొని వెళ్తున్నాను. చాలా డేస్ గ్యాప్ కాబట్టి వచ్చేది నాకు. సో ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అనమాట. నాకు మా పెదనాన్న యాక్చువల్లీ ఎన్జిఎస్ కాలేజ్ డ్రాప్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకొని వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి సగం అయిపోయింది ఎనర్జీ. ఇంతకుముందు బాగా నడిచేదాన్ని, లైక్ ఊర్వశి నుంచి ఆర్ఎంబి వరకు వాకింగ్ వెళ్ళేదాన్ని మార్నింగ్ టైం. ఇప్పుడు మనకు బద్ధకం కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంట్లో ఉండి చిన్న పంది పిల్లల పెరిగిపోవడం వల్ల లాస్ట్ మేమైతే షాప్కి రీచ్ అయిపోయాము. షాప్ అయితే ఓపెన్ చేసాము. అక్క అయితే ఇలా హ్యాంగర్ స్టిచ్ చేశారనమాట. నాకు చూడడానికి చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను ఒక షేప్ ట్రై చేస్తే నాకు ఇంకో షేప్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు నేను స్టిచ్ చేసినా సరే. బట్ ఈసారి అక్క స్టిచ్ చేస్తే నాకైతే చాలా నచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మా దగ్గర ఏమైతే ఉన్నాయో స్టాక్ మొత్తం నేను చెక్ చేసుకొని అవి స్టేటస్లో పెట్టడం, అలాగే పోస్ట్ చేయడం అవి చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మేము మీషో కూడా ట్రై చేస్తున్నాం పోస్ట్ చేయడానికి. సో కొన్ని ఐటమ్స్ కావాలి ఇంకా మీషోలో పోస్ట్ చేయడానికి. సో దట్స్ ద రీజన్ మేమైతే ఇంకా పోస్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఐడియా ఆలోచిస్తూ అలాగే బిల్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. ఈలోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ టైం అయితే షాప్ క్లోజ్ అనమాట. సో మేమైతే లంచ్కి స్టార్ట్ అయిపోయాము. లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాం షాప్కి.
సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:15 ఎంత అయిపోతుంది. ఇంకా షాప్కి వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. సో వేరే పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో నేనైతే మా సిస్టర్ వాళ్ళ హౌస్ దగ్గర ఉన్నాను, వెయిటింగ్ అనమాట. వింటర్ సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ చీకటి అయిపోయింది. సమ్మర్ సీజన్ టైంలో అయితే చాలా బ్రైట్గా ఉండేదన్నమాట. బట్ వింటర్ కాబట్టి 5 దాటితేనే చాలా చీకటి అయిపోతుంది. సో ప్రెజెంట్ అయితే బట్ చీకటి అయిపోయింది అండ్ చలి కూడా ఎక్కువగానే ఉంది. స్టార్టింగ్ అయినా సరే చాలా ఎక్కువగా ఉంది చలి మాత్రం. సో మేమైతే ప్రెజెంట్ షాప్కి బయలుదేరుతున్నాము. సో షాప్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనమాట. సో మేమైతే షాప్ ఓపెన్ చేస్తాం, షాప్కి అయితే వచ్చేసాం అనమాట. నేను మొహం చూసుకునేటప్పటికి నాకు కొత్తగా పింపుల్ వచ్చిందని చెప్పి అది చూసుకుంటున్నాను. షాప్ ఓపెన్ చేసిన ఒక ఫ్యూ మినిట్స్కి అయితే కస్టమర్స్ వచ్చారు. సో ఇయర్ రింగ్స్ అవి మనకి సేల్ అయ్యాయి ఈరోజు. రిమైనింగ్ ఏమీ అయితే ప్రెజెంట్ సేల్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఎవరు రాలేదు. అండ్ మనం ఇక్కడ మాధవధార ఏరియాలోని బాగా ఎక్స్పెన్సివ్ బాగా అనుకుంటాం, కానీ ఎవరు వచ్చిన ప్రతి కస్టమర్ మాత్రం చేసే బార్గెనింగ్స్ చూస్తే మాకు బ్రెయిన్ చిప్ దొబ్బేసింది నిజంగా చెప్పాలంటే. మాకు రాలేని ప్రైజెస్ కూడా వాళ్ళు అడుగుతుంటే మేము అసలు ఎంతకి ఇవ్వాలనేది మాకు అర్థం కాలేదు. నిజంగా అంత ఘోరంగా అడుగుతున్నారు వాళ్ళు ప్రైజెస్ అయితే. బట్ ఏదైనా సరే మేము ఎక్కువ మార్జిన్ వేసుకోకుండా ఏదో అలా వేసుకొని వెళ్ళిపోతున్నాం. బికాజ్ చాలా చాలా దారుణంగా బార్గెనింగ్స్ చేస్తున్నారు కస్టమర్స్ మాత్రం. నిజంగా నేను నమ్మలేదు అసలు ఇలా ఉంటుంది అనేసి. బట్ వాట్ ఎవర్, మనకైతే కొంచెం సేల్ అవుతుంది. ఇంకా వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా అందరూ కొంచెం మాకు ప్రేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మాకు షేర్ చేయండి. అండ్ మా షాప్ బయట నుంచి చూడండి ఒక చిన్ని బాబు ఎలా ఆడుకుంటున్నాడో. సో టైం అయితే 8 క్రాస్ అయింది. సో రింగ్స్ అవన్నీ అయితే నేనైతే సర్దుతున్నాను అనమాట. సో మీకు ఒక ఫ్యూ రింగ్స్ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కొన్ని రింగ్స్ చూపిస్తాను మీకు. సో చూడండి, ఏమో చూపించాలనిపించింది, సో అందుకనే చూపిస్తున్నాను అనమాట. ఇది మాత్రం ఒక డిఫరెంట్ మోడల్, ఇలాగా హార్ట్స్తో వచ్చాయన్నమాట. ఇలా హార్ట్స్తో వచ్చి సెంటర్లో ఒక స్టోన్ అయితే వస్తుంది మనకి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక రింగ్. అండ్ అంజి ఉంగరంలో కూడా కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ చాలా రింగ్స్ తెచ్చాము, బట్ చాలా మోడల్స్ అయిపోయాయి. యాక్చువల్గా అయితే చాలా మోడల్స్ అయిపోయాయి. ఇది ఒకటి, ఇది కూడా సెంటర్లో స్టోన్స్ అవి వస్తాయి అనమాట. స్టోన్స్ వచ్చి అండ్ ఇక్కడ పింక్ అండ్ వైట్ స్టోన్స్, పింక్ స్టోన్స్ అక్కడక్కడ వచ్చాయి. అండ్ మిగతావంతా వైట్ స్టోన్స్ అనమాట. హెవీగా మేమైతే డిజైన్స్ తీసుకొని రాలేదు, చాలా సింపుల్ డిజైన్స్లోనే ఇలా తీసుకొచ్చామన్నమాట. మరీ ఎక్కువగా గోల్డ్ ఫినిషింగ్ కాకుండా జస్ట్ లైట్గా చిన్న సింపుల్గా డిజైన్స్ తెచ్చాము, మరీ అంత హెవీ కాకుండా. కొంత ఓల్డ్గా ఉన్న వాళ్ళైతే ఇలాంటి రింగ్స్ ఎక్కువ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం లావుగా అది చూసుకుంటూ కొంతమంది సెలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి రింగ్స్. ఓల్డ్ అంటే మరీ ఏజ్డ్ కాదు, బట్ ఒక 50+ వాళ్ళు, అలాంటి వాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఏజ్, బట్ ఏజ్ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాక్చువల్గా మా దగ్గర ఉన్న జ్యువెలరీస్ అవన్నీ ఒక ఫోటో తీసి పోస్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఎందుకు అంటే నాకు కూడా తెలియదు. సో కొన్ని సందర్భాల్లో అవ్వట్లేదు. సో చాలామంది ఇలాంటి టైప్ రింగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. వీటిని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ మోస్ట్లీ ఇలాంటి రింగ్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఎక్కువగా గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్, మెరూన్ స్టోన్స్ అలాంటివి యూజ్ చేస్తారు. మా దగ్గర ఎక్కువ ఇలాంటి రింగ్స్ కూడా అయిపోతూ ఉండేవి. బట్ ఏదో ఒక రోజు నేనైతే డెఫినెట్గా మొత్తం మన దగ్గర ఉన్న స్టాక్ అంతా నేను పోస్ట్ చేసి పెడతాను. లైక్ 1 డే అంతా బ్రైడల్ సెట్స్, 1 డే అంతా బ్లాక్ బీడ్స్, 1 డే అంతా ఇయర్ రింగ్స్ అవన్నీ పెడుతుంటాను. యాక్చువల్లీ మన దగ్గర బ్రైడల్ సెట్స్ కూడా ఇలాంటివి ఉన్నాయి, బట్ యాక్చువల్లీ తీయడానికి అవ్వలేదు మాకు. ఇంకా ఏదో ఒక వర్క్ రావడం అలా అవ్వడం వల్ల తీయడానికి అవ్వలేదు అనమాట. సో ఇలాంటి సెట్స్ మన దగ్గర అయితే ఇవన్నీ బ్రైడల్ సెట్స్. యాక్చువల్గా అయితే ఇవన్నీ కంప్లీట్ బ్రైడల్ సెట్స్. ఇలాంటి హెవీ జ్యువెలరీస్ ఇవన్నీ నేను డెఫినెట్గా 1 డే అయితే నేను పోస్ట్ చేస్తాను. బట్ ఈరోజు అయితే ఇలా సర్దున్నాం కదా, జస్ట్ అలా తీద్దాము అని చెప్పేసి నేనైతే తీసాను అనమాట. సో వన్స్ ఈ రింగ్స్ అవన్నీ చూసిన తర్వాత నెయిల్ పాలిష్ ఎందుకో నా నెయిల్స్ మీద నాకు నచ్చలేదు. సో మార్చేద్దాన్ని ఫిక్స్ అయ్యి ఇది కొంటుంది నెయిల్ పాలిష్. ఎందుకో నచ్చలేదు అనమాట. సో తీస్తాను. ఆల్రెడీ 2 days అయిపోయింది. అదేంటో ఏం నెయిల్ పాలిష్ పెట్టుకున్నా మోస్ట్లీ 1 day కన్నా ఎక్కువ రోజులు ఉంచుకోలేకపోతున్నాను నేను కూడా. ఎందుకో నాకు కూడా తెలియదు, అంటే అలవాటు అయిపోయింది. పీకేయడం ఇంకోటి పెట్టుకోవడం, పీకేయడం ఇంకోటి పెట్టుకోవడం. సో క్లీన్ చేస్తున్నాను. అండ్ నేను ఇది యూజ్ చేస్తుంది ఏంటంటే నెయిల్ రిమూవర్ వైప్స్ అనమాట. ఇలాగ మనకి బాక్స్తో అయితే వస్తుంది. మనకి ఈ బాక్స్లో అయితే నెయిల్ రిమూవర్ వైప్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి నెయిల్ రిమూవర్ ట్విస్టర్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే డిప్ అండ్ ట్విస్ట్, మనం జస్ట్ నెయిల్ డిప్ చేసి ఇలాగే ట్విస్ట్ చేస్తే మొత్తం నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ అయిపోద్ది అనమాట. అలాంటివి యాక్చువల్లీ ఇప్పుడు సాధారణంగా ఎక్కువ దొరకట్లేదు. మేము కూడా ట్రై చేసాం, బట్ స్టార్టింగ్లో అయితే మాకు అవి దొరకలేదని చెప్పేసి అవి ఆ స్టాక్ అయితే తీసుకొని రాలేకపోయాము.
నెక్స్ట్ కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళి తీసుకుని వద్దామని చెప్పి మేము ట్రై చేస్తున్నాం అనమాట. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. మోస్ట్లీ హైదరాబాద్ ఆర్ క్యాల్కటా ఈ 2 ప్లేసెస్లో అనుకుంటున్నాము. బట్ ఏ ప్లేస్ అనేది ఇంకా మేము ఫిక్స్ అవ్వలేదన్నమాట. మోస్ట్ ప్రాబ్లీ హైదరాబాద్ అనుకుంటున్నాము. చెన్నైలో కూడా మన దగ్గర స్టాక్ అవి బాగానే ఉంటాయి. బట్ ప్రెజెంట్ మన దగ్గర వస్తున్నవి కూడా మచిలీపట్నం నుంచి స్టాక్ వస్తుంది. సో దట్స్ ద రీజన్ మేము మచిలీపట్నం కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో కూడా తీసుకొని వద్దామని ఒక ఐడియాతో అయితే మేము ట్రై చేస్తున్నాము. సో లెట్స్ సీ. మన దగ్గర వాటర్ నెయిల్ పాలిషెస్ కూడా ఉన్నాయి. బట్ అదేంటంటే క్లీన్ చేసిన తర్వాత మనకి రైట్ అరౌండ్ ఈ నెయిల్ దగ్గర వైట్గా వచ్చేస్తుంది, లైక్ రైస్ కింద అయిపోతున్నట్టు. సో ఈ వైబ్స్కి వచ్చేసరికి మాత్రం కొంచెం ఆయిలీ మాయిశ్చరైజర్ అవుతూ ఉంటాయి మనకి. సో దానివల్ల మనకి అరౌండ్ వైట్ రావడం అవి ఉండవు అనమాట. ఇలా నీట్గా మనకి నెయిల్స్ అయితే క్లీన్ అయిపోతాయి. సో నేనైతే ఎక్కువ దీనికి ప్రిఫర్ చేస్తాను. వాటర్ జెల్కి ఎక్కువగా నేను ప్రిఫర్ చేయను, యాసిటోన్కి. మోస్ట్లీ నేనైతే ఇవి చాలా మనకి ఈజీగా కూడా ఉంటాయి. అదైతే ఎక్కువగా షిమరీ గ్లిటర్స్ పెట్టుకున్నా సరే చాలా టైం పడుతుంది రిమూవ్ అవ్వడానికి. సో అందుకే నేనైతే మోస్ట్లీ ఇవే యూస్ చేస్తాను. ఇదైతే చాలా ఈజీగా రిమూవబుల్. కొంచెం బద్దకస్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట. సో టైం అయితే 9 క్రాస్ అయిపోయింది. అట్ లాస్ట్ ఐ రీచ్డ్ హోమ్ అనమాట. ఈరోజు మేము లేట్గా వెళ్ళేందుకు లేట్గానే రీచ్ అయ్యాము. బట్ అట్ లాస్ట్ నేనైతే రీచ్ అయిపోయాను. సో నా హోల్ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. సో రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.